నమస్తే అమ్మ, అందరూ బాగున్నారా? రండి, ఈరోజు మన ఛానల్లో బీట్రూట్ హల్వా చేసుకున్నాం. చేసుకుని కడిగి ఇదిగో పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో తీస్తున్నాను. ఇలా అయితే బాగుంటది, బాగా వస్తుంది. ఇదిగో చూడండి, చక్కగా బాగుంది. మరి సన్నగా కాకుండా కొంచెం పెద్దగా పెద్దగా అయితే మగ్గిపోద్దులే, మనం నేతిలో వేయించుతాం కదా, మగ్గిపోద్ది. ఎవరు మళ్ళీ మధ్యలో ఆపకుండా చూడండి, ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి. పదార్థాలు: బాదం పప్పు ముక్కలు చేసి పెట్టాను, జీడిపప్పు, కిస్మిస్లు, యాలక్కాయ పౌడరు, నెయ్యి, బూస్ట్. దీంట్లో ప్రధానమైంది ఇది వేస్తేనే మనకి సీక్రెట్ అనమాట. దీనికి ఈ హల్వాకి సీక్రెట్ బూస్ట్. ఇదిగో పంచదార, తీపిని బట్టి వేసుకోండి అమ్మ, ఎవరు ఎంత కావాలో అంత. ఇదిగో అమ్మ పొయ్యి అంటించి ఇదిగో బీట్రూట్ దీంట్లో వేసాను బాండ్లో. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుని ఉడకబెడదాం. ఇదంతా ఉడకబెట్టాక అప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. మళ్ళీ మెత్తగా ఉడకాల, కొంచెం ఉడికితే సరిపోతుంది. కొంచెం ఇలా అంటే మెత్తగా చిగితే బాగుంటుంది. ఇలా మళ్ళీ పలుకులుగా ఉంటే పచ్చి ఉంటుంది కదా, మెత్తగా ఉడకాలి. బీట్రూట్ అంతా మునిగేదాకా వాటర్ పోసుకొని కొంచెం ఉడకపెట్టుకోవాలి. ఉడికాక అప్పుడు నీళ్ళన్నీ వంపి తీసేసుకున్నాం. చూద్దాం అమ్మా ఇది ఎలా ఉడికిందో. చూడండి, రెడ్ కలర్ లో చాలా బాగుంది. ఇదే కలరే రెడ్ అయ్యా. ఆ వాటర్ అంతా వేస్ట్ అయినమ్మా? వేస్ట్ ఏం అవదమ్మా, ఈ మంచి విటమిన్స్ ఉన్న వాటర్ కదా, ఈ దుంపలే మంచి. ఇది చక్కగా ఈ వడపోసేసుకుని చారు పెట్టుకుందాం. టమాటాలు వేసి చారు పెట్టుకోవచ్చు. ఇదిగోనమ్మా, ఇది పొయ్యి అందించి గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, బాగా నెయ్యి వేసుకుందాం. ముందు జీడిపప్పులు వేయించుకుందాం. ముందుగా జీడిపప్పు వేసుకున్నాము. ఇప్పుడు బాదం పప్పు కొంచెం వేగాక జీడిపప్పు వేసుకుందాం. అన్నీ దోరగా మాడకుండా దోరగా వేయించుకున్నాం. కిస్మిస్ కూడా వేసుకుందాం. వేగిపోయినాయి అన్నీ తీసేస్తాము. ఇవి వేరే ప్లేట్లో తీసుకున్నాం. వేగిన తర్వాత బీట్రూట్ వేయించుకోవాలి. ఈ నేతిలో ఇప్పుడు బీట్రూట్ వేయించుకుందాం ఉన్న నేతిలో. పచ్చివాసన అంతా పోతలే, కానీ ఉడికింది కదా, కొంచెం నేతిలో వేయించుకుంటే కమ్మకం. కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలరే మరక్కలా, ఉడికిపోయిందే కదా, నేతిలో వేయించుకుంటే కమ్మగా ఉంటుందని. ఇప్పుడు పంచదార వేసుకున్నాం. సేమియాలాగా చక్క పొడి పొడిగా ఉంది. ఇదిగో మనం తినే స్వీట్ని బట్టి ఎంత పట్టదు. పంచదార అంతా కరిగిపోవాలి. కరిగిపోతుంది. పాకమే అవసరం లేదు, జస్ట్ పంచదార వేసేసుకో. కరిగిపోతే ఇది పాకంలోకి వచ్చేస్తుంది కదా, ఇందులో తడి ఉంటుంది కదా, నెయ్యి ఉంది, ఈ దుంపలో ఇంకా తడి ఉంటుంది కదా ఈ కూరలో. అదిగో దగ్గర కరిగిపోతుంది. కరిగి కొద్ది కలర్ కూడా మారుతుంది. రెడ్ కలర్ లో బాగా వస్తుంది. చూసావా, నెయ్యి నెయ్యి కదా. మీరు చూసావా వాటర్ ఎలా వచ్చేస్తుందో. అంతా ఎంత తీసేసినా పంచదారకి వచ్చేస్తుంది వాటర్. పంచదార కరిగే కొద్ది ఇదంతా దగ్గరికి వస్తే జిగురు వస్తుంది, బాగుంటుంది. ఇదంతా దగ్గర పడిపోయిందమ్మా, పంచదార పాకం అంతా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఒకటి వేసుకుందాం మనం. కొంచెం బూస్ట్, యాలక్కాయ పొడి, డ్రై ఫ్రూట్, లాస్ట్లో నెయ్యి. చక్క చిక్కబడిపోయింది చూడండి. నాన్ స్టిక్ కదా, ఇలా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. బూస్ట్ అది బూస్ట్ కాకుండా ఇంకేదైనా వేసుకోవచ్చా? బూస్ట్ కానీ బోర్నమెటా బూస్ట్ అలాంటివి వేసుకోవాలి. యాలక్కాయ పంచదార రెండు కలిపి చేస్తారు. నాకే చప్పుని నలగదు కదా, కూడా వేసేసుకున్నాం. నెయ్యి వేసుకున్నాం లాస్ట్గా పైన తెచ్చి. నెయ్యి స్మెల్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకోకుండా పోసుకోవాలి. వేసుకోకుండా. నెయ్యి ఎక్కువైతే టేస్ట్ బాగుంటుందండి, స్వీట్ ఏదైనా కానీ. హెల్త్ కూడా మంచిదే. నెయ్యిగా దగ్గరికి వచ్చేసింది చూసా, అప్పుడప్పుడు తింటాదేనా. అంతే, మన బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. చూడడానికి వచ్చి మా బందర్ హల్వాలోనే ఉంది. కలర్ కదా, టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో.
టేస్ట్ చేయమ్మా ఎలా ఉందా చేసి మనవాడు అందరికీ చెప్పు. టేస్ట్ చాలా బాగుంది. పచ్చిగా చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, ఉడకబెట్టి చేసాం కదా, టేస్ట్ చాలా బాగుంది. వెరైటీగా కూడా ఉంది. స్వీట్ తిన్నోళ్ళు కూడా తినేలాగా ఉంది. మరి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.